హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ 2024 సంబంధించి ఇంకా ప్రజెంట్ 8th క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకోకపోతే అప్లికేషన్ చేసుకోండి. ఈ అప్లికేషన్కు లాస్ట్ డేట్ వచ్చేసి 11/9/2024 లాస్ట్ డేటు. ఇది ఆన్లైన్లో అప్లై చేసి హార్డ్ కాపీని తీసుకుపోయి హెడ్ మాస్టర్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫీజు చూస్తే ఓసీ బీసీలకు సంబంధించి 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 50 రూపాయల ఫీజు అయితే ఉంది ప్రజెంట్గా. ఆ తర్వాత ఇన్కమ్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. 3.5 lakhs కంటే బిలో ఉండాలి వీళ్ళ ఇన్కమ్ అనేది, పేరెంట్ ఇన్కమ్. ఇది ప్రజెంట్ 8th క్లాస్ చదువుతున్న వాళ్ళకు మంచి అవకాశం. ప్రతి నెల 1000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయల స్కాలర్షిప్ వస్తుంది. ఇది 9th క్లాసు, 10th క్లాసు, ఇంటర్ ఫస్ట్ ఇయరు, తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి మొత్తం 48,000 రూపీస్ వస్తాయి ఈ స్కాలర్షిప్లో సెలెక్షన్ అయితే. దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అంటే 7th క్లాస్లో 55% మార్కులతో పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే ఒక 5% ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది, అంటే 50% ఉన్నా కూడా సరిపోతుంది. హాస్టల్ లేకుండా జెడ్పీ కానీ లోకల్ బాడీ కానీ మోడల్ స్కూళ్ళలో, హాస్టల్ లేని మోడల్ స్కూల్స్ ఉంటుంటాయి, అందులో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ స్టేట్లో మొత్తంలో 2,921 స్కాలర్షిప్లు ఇస్తారు. ఇది యాక్చువల్లీ ఆల్ ఇండియా లెవెల్లో 1 lakh స్కాలర్షిప్ ఇవ్వాలనేది, 1,00,000 మందికి స్కాలర్షిప్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిందే ఎన్ఎంఎంఎస్. ఈ ఎన్ఎంఎంఎస్కు సంబంధించి ఇక ప్రీవియస్ ఇయర్లో 2021లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. ఇందులో మెయిన్గా పార్ట్ 1, పార్ట్ 2 రెండు ఉంటాయి. పార్ట్ 1లో మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, తర్వాత పార్ట్ 2లో స్కోలాస్టివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, అంటే మ్యాట్ శాట్ ఉంటుంది. ఫస్ట్ పేపర్లో పార్ట్ 1లో అయితే మ్యాట్ ఉంటుంది ఫస్ట్. తర్వాత పార్ట్ 2లో వచ్చేసి శాట్ ఉంటుంది. ప్రజెంట్గా అయితే ఈ వీడియోలో మనం మ్యాట్కి సంబంధించిన 90 ప్రశ్నలు ఈ వీడియోలో క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకుందాం. దీనికి కంటిన్యూగా పార్ట్ 2లో శాట్ తీసుకుందాం, ఎందుకంటే వీడియోలో ఎంతగా అవుతుంది కాబట్టి దానికోసం ఈ విధంగా అనుకుంటున్నాం. ఇక ఇందులో 90 నిమిషాలు పార్ట్ 1 వచ్చేసి 90 minutesలో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 90, టోటల్గా 180 మార్క్స్ ఉంటాయి. ఇది మొత్తం పెన్ పేపర్ రూపంలో ఉంటుంది. ఓఎంఆర్ షీట్ ఇస్తారు, ఓఎంఆర్ షీట్లో ఆన్సర్స్ రాయాలి. ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి, బబ్లింగ్ చేయడమే. ఇందులో 2021లో వచ్చినటువంటి మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన 90 ప్రశ్నలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే లైక్ చేయండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, కత్తి కోయడము తుపాకీ ఏంది అనేది అడిగితే మనకు తుపాకీతోని కాల్చడం, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత సెకండ్ క్వశ్చన్ కొంచెం స్పీడ్గానే చెప్పే ప్రయత్నం చేస్తా. సింహం డెన్, కుందేలు బుర్రో. తర్వాత థర్డ్ క్వశ్చన్, ఫిల్టర్ నీరు. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిండ్రు, దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి ఎడిట్ టెక్స్ట్. తర్వాత ఫోర్త్ క్వశ్చన్, థ్రస్ట్ స్పియర్. ఇక్కడ ఏమొస్తుంది అనేది అడుగుతున్నారు. ఇక్కడ పైవేవి కూడా కావు అనేది రైట్ ఆన్సర్. ఐదో ప్రశ్న, ఎల్బో రిస్టు మోకాళ్ళకు ఏముంటుంది అనేది, ఇక్కడ యాంకిల్ ఉంటుంది, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ఆరో ప్రశ్న, ఆవు మస్టర్డ్, బట్టర్ నూనె. ఏడో ప్రశ్న, 211కు 333 అయితే 356కి ఏమవుతుంది? 388 అవుతుంది. ఆహారము పొట్ట, ఫ్యూయల్ ఇంజన్. ఇక్కడ 9వ ప్రశ్న, వైన్ ద్రాక్ష, వోడ్కా
బంగాళదుంపలు. ఇక్కడ 10వ ప్రశ్న బీవీఎస్సి వైఈహెచ్ఎక్స్ అయితే ఎంఆర్సిపి ఏమవుతుంది? దీనికి సంబంధించి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వాటిని ఎట్లా సాల్వ్ చేయాలని చెప్తా. కాకపోతే ఇది ప్రీవియస్ పేపర్ కాబట్టి దీనికి ఓన్లీ ఆన్సర్స్ కీ పేపర్లో ఉన్నటువంటి ఆన్సర్స్ చెప్తా, మీకు యూజ్ అవుతుంది ఇది కూడా. ఇది 10వది. 11వ ప్రశ్న ఇక్కడ డాష్ ఓపీ డాష్ ఎంఓ డాష్ ఎన్ డాష్ డాష్ పిఎన్ ఎంఓపి డాష్. ఇక్కడ 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 12వ ప్రశ్న 2, 6, 12, 20, 30 అయితే ఈడ వచ్చే నెంబర్ ఏది? ఇక్కడ 42 వస్తుంది. తర్వాత 13వ ప్రశ్న డాష్ బిఎంజెడ్ డాష్ ఏబి డాష్ డాష్ డిఏ డాష్ డాష్ జెడ్డి. ఇక్కడ ఏడిఎం జెడ్బిఎం వస్తుంది. తర్వాత ఇక్కడ 14వది కూడా క్వశ్చన్ చదవండి ఒకసారి. తర్వాత ఇందులో XZ/Y X వస్తుంది. ఇక్కడ 15వ ప్రశ్నకి దీని వివరణ అంతా చెప్పొచ్చు కానీ టైం వీడియో లెంత్ అవుతుందని చెప్పట్లేదు. దీనికి సంబంధించి వీడియోలు కూడా చేస్తా. దీనికి ఆప్షన్ 3వది. 16వ ప్రశ్న 16వ ప్రశ్నకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న 246035704680. తర్వాత వచ్చేది 5790. 18వది ఇచ్చిన 5 పదములలో 4 ఒకే నియమమును సంబంధమును కలిగి ఉన్నాయి, ఒక పదము భిన్నముగా ఉన్నది, అది ఏదనేది గుర్తుపట్టాలి. ఇక్కడ 18వది నాగపూర్, వారణాసి, మధుర, హరిద్వార్, అలహాబాద్. ఇక్కడ నాగపూర్ ఇస్ ద రైట్ ఆన్సర్. 9416 5202 7128 3236 1572. ఇక్కడ 5202 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక 20వది సోషియాలజిస్టు, న్యూరాలజిస్టు, ఎకనామిస్టు, ఎడ్యుకేషనలిస్టు, సైకాలజిస్టు. ఈ న్యూరాలజిస్ట్ అంటే డాక్టర్, అదొకటి తేడా ఉంది. ఇక్కడ 21వది డిజేఆర్టీ, సిఆర్, విజెడ్, హెచ్జేఎన్వి, బిఎఫ్ఎల్ఆర్, హెచ్ఎల్ఎక్స్జెడ్. ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 22వది ఇందులో ఏఈఐ రైట్ ఆన్సర్. ఇంకా 23వ నుంచి 24 వరకు ప్రశ్నలు. ఈ క్రింది ప్రశ్నలో ఇవ్వబడిన పదం ఒక ప్రత్యేక కోడ్ లాంగ్వేజ్లో రాయబడింది. అదే కోడ్ లాంగ్వేజ్ ప్రకారం ఇచ్చిన వేరొక పదానికి సరైన కోడ్ను ప్రత్యామ్నాయాల నుంచి ఎంపిక చేయండి. యూనివర్సిటీని ఇక్కడ ఇచ్చినటువంటి కోడ్ ప్రకారం రాస్తే, సెక్రటరీని రాస్తే ఏ విధంగా వస్తుందనేది మనం గుర్తుపట్టాలి. ఇక్కడ ఆప్షన్ 5 వస్తుంది. తర్వాత 24వది సిస్టమేటిక్ను ఇక్కడ ఉన్నట్లు రాస్తే ఫిజికల్ను ఏ విధంగా రాయొచ్చు అనేది అడుగుతున్నారు. ఆప్షన్ 2 ఇది కరెక్టు. తర్వాత ఇంకా 25వ ప్రశ్న నుంచి 31వ ప్రశ్న వరకు 8వ తరగతి విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ నిర్వహించగా వారు వివిధ వృత్తులను ఎంచుకున్నారు. దీర్ఘచతురస్రం ఇంజనీర్లు, వృత్తం కళాకారులు, త్రిభుజం మేనేజర్లను సూచిస్తే దాని ఆధారంగా చిత్రం గీయబడింది. ఈ చిత్రం ఆధారంగా కింది ప్రశ్నలను సమాధానాలు గుర్తించండి. మొత్తం మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. మొత్తం 90 ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ ఇచ్చినటువంటిది దీన్ని బట్టి మనం 25 నుంచి 31వ ప్రశ్న వరకు సమాధానాలు తెలియజేయాలి. ఇక్కడ 25వది 4, 22 ఎంతమంది విద్యార్థులు ఇంజనీరు, మేనేజర్లు కావడానికి సుముఖత చూపడం లేదు. తర్వాత 26వది ఎంతమంది విద్యార్థులు ఇంజనీర్లు మరియు ఆర్టిస్టులు కావాలని కోరుకుంటున్నారు. 22. 27వ ప్రశ్న ఎంతమంది మేనేజర్లు అయ్యి కానీ ఆర్టిస్టు మరియు ఇంజనీరింగ్ కావాలని కోరుకోవడం లేదు. మీకు ఓన్లీ మోడల్ క్వశ్చన్స్ ఈ విధంగా వస్తాయని తెలియజేయడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. దీనికి సంబంధించి క్వశ్చన్స్ దాని వివరణ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎంతమంది ఇంజనీర్లు అయ్యి కానీ ఆర్టిస్టు మరియు మేనేజర్లు కావాలని కోరుకోవడం లేదు.
ఇక్కడ ఇచ్చినటువంటి పటాన్ని చూస్తూ ఈ క్వశ్చన్లకు ఆన్సర్లు చేయాలి. ఎంతమంది మేనేజర్లు, ఇంజనీర్లు మరియు ఆర్టిస్టులు కావాలని కోరుకుంటున్నారు? 15. కోడ్ భాషలో బ్రిడ్జ్ను ఈ విధంగా రాస్తే ఫ్రూట్ను ఎట్లా రాయొచ్చు? ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మీకు ఈ క్వశ్చన్లపై ఏ క్వశ్చన్ డౌట్ ఉందో కూడా కింద కామెంట్లో రాయండి. కాశ్మీర్ను 8142,753గా రాస్తే రిమ్షాక్ను కోడ్ భాషలో ఏ విధంగా రాయొచ్చు? ఇక్కడ 3574,218గా రాయొచ్చు. ఇక 32 నుంచి 40 ప్రశ్నలు ఏమున్నాయో ఒకసారి చూడండి. ఇచ్చిన పట సమస్యలలో కొన్ని సంఖ్యలు ఇవ్వబడ్డాయి. ఒక సంఖ్య లోపించింది. ఇచ్చిన సంఖ్యల మధ్య ఒక నియమము సంబంధం ఉంది. క్వశ్చన్ మార్క్ గుర్తుతో సూచించిన స్థానంలో వచ్చే సంఖ్యను 5 ప్రత్యామ్నాయ సమాధానాల నుంచి గుర్తించండి. ఇక్కడ 32వ ప్రశ్న. 32వ ప్రశ్నకు వచ్చేసి 16, ఇక్కడ 16 వస్తుంది. తర్వాత 33వ ప్రశ్న, ఇక్కడ 1 వస్తుంది. అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓఎంఆర్లో బబ్లింగ్ చేసేది ఆన్సర్ మాత్రమే. ఇక్కడ 34వది 24 వస్తుంది. ఇక్కడ 24 వస్తుంది. ఇక 35వ ప్రశ్న. 35వ ప్రశ్న గమనిస్తే ఇక్కడ 30 వస్తుంది ఆన్సర్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 36వ ప్రశ్న. ఇక్కడ ఆప్షన్ 4 వస్తుంది. 5832 వస్తుంది. 5832. తర్వాత 37వ ప్రశ్న. ఇక్కడ 16 వస్తుంది. ఆప్షన్ 3. 38 క్వశ్చన్ ఇది. 38 క్వశ్చన్కు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ కూడా 4ఏ. 39వ ప్రశ్న. ఇక్కడ 8 వస్తుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 40వ ప్రశ్న. ఇక్కడ 36 వస్తుంది. ఆప్షన్ 5 ఈజ్ ద ఆన్సర్. తర్వాత మళ్ళీ 41 నుంచి 45 వరకు ఉన్నటువంటి క్వశ్చన్లు చూస్తే ప్రాబ్లం ఫిగర్లో ఉన్న సెమికోలన్, డబల్ సెమికోలన్ గుర్తుకు ముందున్న 2 పటములు ఒక నిర్దిష్ట సంబంధంను కలిగి ఉన్నవి. ఈ గుర్తుకు అవతల ఉన్న పటంలో 2వ పదము లోపించింది. దానిని 5 ప్రత్యామ్నాయ సమాధానాల నుంచి గుర్తించండి. 5 ఆప్షన్స్ ఇస్తారు, దాని నుంచి గుర్తించాలి. 41వది గమనిస్తే ఇక్కడ ఆప్షన్ 5 ఇస్ ద ఆన్సర్. ఇది ఈడ పెడితే సరిపోతుంది. తర్వాత 42వ ప్రశ్న. ఇక్కడ 2వది ఆన్సర్. ఇది తీసుకపోయి పెడితే సేమ్ అవుతుంది. దీనికి ఉన్న సంబంధమే దీనికి సంబంధం సేమ్ అవుతుంది. 43వది 4వ ఆప్షన్. ఇది గీడ పెడితే సరిపోతుంది. ఇక 44వది 5వ ఆప్షన్. ఇది ఈడ పెడితే సరిపోతుంది. 45వది ఇక్కడ 3rd వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక 46వ ప్రశ్న నుంచి మళ్ళీ ఏమో చూసుకోండి. 46 నుంచి 50 వరకు ప్రాబ్లం ఫిగర్లో ఉన్న పటంలో ఒక పటం లోపించింది. దానిని క్వశ్చన్ మార్క్ గుర్తుతో సూచించబడింది. ఆన్సర్ ఫిగర్లో ఉన్న 5 ప్రత్యామ్నాయాలలో సరైన దానిని 5 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది ఆన్సర్ చేయాలి. 46వ ప్రశ్నను గమనిస్తే ఇక్కడ 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ తర్వాత 47వది 5వ ఆప్షన్. 48వది 3rd వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 49వది 3 ఆన్సర్. 50వది 1. మళ్ళీ 51 నుంచి 57 వరకు ఏం క్వశ్చన్ ఉన్నాయో ఒకసారి గమనిస్తే పటములలో చూపిన సంఖ్యలు ఒక నిర్దిష్ట నియమమును అనుసరించి అమర్చబడినాయి. ఒకదానిలో క్వశ్చన్ మార్క్ గుర్తు సూచించబడింది. కింద 5 ఆప్షన్లు ఇచ్చారు, అది ఈ క్వశ్చన్ మార్క్లో ఫిల్ చేయాలి. 51వది గమనిస్తే మనకు ఇక్కడ 130 వస్తుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మీకు ఏ క్వశ్చన్ మీద డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్లో వేయండి. ఆ క్వశ్చన్లన్నీ గ్యాదర్ చేసి ఖచ్చితంగా మీకు వాటిని ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక 52వ ప్రశ్నకి ఇక్కడ 2 వస్తుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 53వ ప్రశ్నకి 3, 262. 54వ ప్రశ్నకి 31.
31. 55వ దానికి 25, 25 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 56వ దానికి 4th వన్ 86 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 57th వన్ ఈజ్ 89 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక మళ్ళీ 58 నుంచి 63 వరకు మళ్ళీ డిఫరెంట్ క్వశ్చన్స్. ఇచ్చిన 5 పదములలో 4 పదములు ఒక సారూప్యతను కలిగి ఒక పదమును మాత్రం భిన్నంగా ఉన్నది. ఏదో గమనించాలి. 58వది ఇందులో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 59వది కొరియా, 60వది సింగ్బం, 61వది సముద్రం, 62వది స్వెటర్, 63వది క్యాలెండర్. ఇక మళ్ళీ 64 నుంచి 70 వరకు గమనిస్తే ఇచ్చిన సమీకరణంలో ప్లస్ మైనస్ ఇంటూ గుణకారం ఈజ్ ఈక్వల్ టు గుర్తులను సరైన క్రమంలో అమర్చబడలేదు. అందువల్ల సమీకరణం సరైనది కాదు. ఇచ్చిన 5 ప్రత్యామ్నాయాలలో సరైన దానిని ఎంపిక చేయాలి. ఇక్కడ ప్లస్ మైనస్ ఇంటులు ఉంటాయి. అవి ప్లస్ ఇతల గడ్డల మైనస్ ఇతల గడ్డలను మార్చిన తర్వాత వచ్చే వివరణ కరెక్ట్ ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఉన్న ఆన్సర్ రావాలి. ఇక్కడ ప్లస్ పెడతావా మైనస్ పెడతావా నీ ఇష్టం. ఇక్కడ ఉన్నది తప్పు అయితే పెట్టి చేసి ఇక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందో అది ఎంపిక చేయాలి. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 65వది 3, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 66వది ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. 67వది సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. 68వది మళ్ళీ సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్వశ్చన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, దానికి వివరణ ఇస్తా. క్వశ్చన్లు రికార్డ్ చేసి సపరేట్గా వీడియో చేసా వాటిపై. 75 మీకు వచ్చిన కాడికి అయితే ఒకసారి ప్రాక్టీస్ చేయండి, రాకపోతే నన్ను అడగండి. ప్రశ్నలు 71 నుంచి 80 వరకు ఏ విధంగా ఉంటాయంటే ఇచ్చిన ప్రాబ్లంలో ఫిగర్లో ఉన్న AB పటంల మధ్య నిర్దిష్టమైన సంబంధం ఉంది. అదే సంబంధ పటం CDల మధ్య వర్తిస్తే క్వశ్చన్ మార్క్ ఉన్న స్థానంలో ఏ పటాలని అమర్చాలి అనేది కావాలి. ఇక 71వ దాంట్లో ఇది అమర్చాలి, ఇక్కడ 3వది. తర్వాత 72వది సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 73వది ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 74వది 4వది సరైన సమాధానం. 75వది 1, 76వది 5, 77వది 5, 78వది 5, నెక్స్ట్ 79వది 1, 80వది 5. ఇక మళ్ళీ 81 నుంచి 90 వరకు ఉన్నటువంటి ప్రశ్నలు ఒక డిఫరెంట్. ఇచ్చిన ప్రాబ్లం ఫిగర్లో ABCD మరియు E అనే పటాలు ఉన్నాయి. వీటి మధ్య ఒక సారూప్యత వరుస క్రమం ఉన్నది. అదే క్రమంను పాటిస్తే తర్వాత వచ్చే పటంలో 5 ప్రత్యామ్నాయ సమాధానాలు 5 ఆప్షన్లో దానికి కంటిన్యూ చేస్తే ఏ ఫిగర్ వస్తుందనేది ఉంటుంది. 81వది గమనిస్తే ఇందులో ఫస్ట్ వన్ వస్తుంది. ఇక్కడ లాస్ట్కి ఇంకో డబ్బా గీస్తే ఆ డబ్బాలో ఈ ఫిగర్ వస్తుంది. 82వది దీనికి కంటిన్యూ గీస్తే 3వ ఫిగర్ వస్తుంది. 83వది దీనికి కూడా 3వ ఫిగర్ వస్తుంది. ఇక్కడ 84వది వచ్చేసి ఇక్కడ కూడా 3వ ఫిగర్ వస్తుంది. 85వది వచ్చేసి ఆప్షన్ 2, 86వది వచ్చేసి ఆప్షన్ 2, 87వది వచ్చేసి ఆప్షన్ 4, 88 వచ్చేసి 5 వస్తుంది. ఇక్కడ లాస్ట్కి ఇంకో డబ్బా గీసి చేస్తే ఇక్కడ ఉన్న ఫిగర్ ఇక్కడ వస్తాయి. స్టార్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా. 89వది 4th వన్ వస్తుంది. 90వది 1 వస్తుంది. ఇది ప్రస్తుతం మనకు పార్ట్ 1లో ఉన్నటువంటి మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 90 ప్రశ్నలు, వాటి సమాధానాలు, ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది. మీరు ఈ వీడియోలో ఎక్కడ డౌట్ వచ్చినా, ఏ క్వశ్చన్లో డౌట్ వచ్చినా కూడా కింద
ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ కామెంట్ చేసిన ప్రతి ఒక్క క్వశ్చన్ని వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియో చేస్తా, మీరు కామెంట్ చేయాలి. కామెంట్ చేస్తే మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ప్రతి ఒక్క క్వశ్చన్కి సంబంధించి నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటిన్యూగా చూడండి. పార్ట్ 2 కూడా వస్తుంది. ఇది మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 2021లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపరు. శాట్ కూడా వస్తుంది. స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి 90 ప్రశ్నలు ఉంటే వాటికి సంబంధించిన క్వశ్చన్, దాని ఆన్సర్లు కూడా నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్, లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ.